పొగడ్తలకు పొంగిపోవద్దు, విమర్శలకు కుంగిపోవద్దు. విమర్శించే వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న మనం బాగుపడతామేమో కానీ, పొగిడే వాళ్ళు ఉంటే మాత్రం మనం మాత్రం ఖచ్చితంగా నాశనం అయిపోవుడే. ఇది మాత్రం ఎక్స్పీరియన్సే. ఈ మధ్య ఎక్స్పీరియన్స్ అంటున్నా అనుకుంటుర్రా? ఏం చేద్దామండి, అంత లోతులో నుండి వచ్చినా కాబట్టి అంతలా చెప్తున్నా, నా బాధ చెప్తున్నా మీకు. నేనైతే మొన్న ఖాళీగా ఇంట్లో కూర్చుంటే నా పెద్ద కొడుకు మమ్మీ ఇంట్లో కూర్చొని ఈ పూటకేం వండాలి, ఆ పూటకేం వండాలి అని ఊరికే ఆలోచిస్తావు, నేను డీమార్ట్కి పోయి తింపుకొస్తారా మమ్మీ అన్నాడు. నాతో పాటు మా చెల్లెకి కూడా వచ్చింది. డీమార్ట్కి వెళ్తే నా ఫీలింగ్ ఎట్లుందో తెలుసా? బావిలో ఉన్న కప్పని తీసుకుపోయి సముద్రంలో వేస్తే అది ఎంత అల్లకల్లోలం అయిపోతుందో నా ఫీలింగ్ అట్లుంది. అసలు నేను ఎటు వెళ్ళే డీమార్ట్లకి షాపింగ్లకి నేను ఎటు వెళ్ళే బాపతి కాదు. ఎప్పుడు ఎనీ టైం ఇంట్లోనే ఉంటా. నాకైతే వాళ్ళకి పోయేసరికి ఏం కొనాలి అయోమయం పరిస్థితి అయిపోయింది. మా వారికి ఫోన్ చేసి ఇది తీసుకున్నా అది తీసుకున్నా అడిగే సిచ్యువేషన్ అయిపోయింది నాకు. రిటర్న్లో రాంగ్ అయితే టిఫిన్ తిన్నాము. నా వీడియోస్ ఎట్లున్నాయి చెప్పండి అబ్బా. వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఎట్లున్నాయో చెప్తే కదా నాకు అర్థమవుతుంది. ఓకే బాయ్. నా కొడుకైతే నన్ను ఇలా జైత్యాలు మొత్తం దింపుకొచ్చిండండి.